कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। మరయుచు నరకపు వాకిలి మూసిరి హరిని దాసులు, తెరచిరి వైకుంఠపురము దెరువున వాకిళ్ళు. మరయుచు నరకపు వాకిలి మూసిరి హరిని దాసులు, తెరచిరి వైకుంఠపురము తెరువున వాకిళ్ళు. నురిపిరి పాపములన్నీయు నుగ్గుగనిటు తూర్పెత్తిరి, వెరవము వెరవము కర్మపు విధులిక మాకేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న, శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు, బాపిరి నా యజ్ఞానము పరమాత్ముడని దాసులు. చూపిరి నిన్ను నా మదిలో సులభముగా నాకు, రేపిరి నీపై భక్తిని రేయిని పగలును నాలో. ఓపము ఓపము తపములు ఊరకనిక నేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న, శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. దిద్దిరిని ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా, దిద్దిరిని ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వరా. అద్దిరి నీ దాసులు నీ ఆనందములోన, ఇద్దరిని నా పందులు ఏర్పరచుటు వలె గూర్చిరి. ఒద్దిక ఒద్దిక నాకిక ఉద్యోగములేలా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న, శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. నరహరిని దయమీదట నా చేతలు కొన్న, శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు, తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యచిద్ధనం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్తు శతం సమాః. ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః, తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఈ మూడు శ్లోకాలు ఉత్తమ మధ్యమ అధమ అనే విధానంగా చెప్పుకొచ్చేటువంటి యొక్క అంశము. ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటి శ్లోకం ఉత్తములై ఉన్నటువంటి వారిని ఉద్దేశించి చెప్పేటువంటి అంశము. కురవన్నేవేహ కర్మాణి అనేటువంటిది మధ్యమముగా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి చెప్పేటువంటి అంశముగా, అసుర్యా నామతే లోక అనేది అధమములుగా ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పేటువంటి మంత్రముగా చెప్పేటువంటి ఒక అంశము దాని మీద ఉన్నది. అది ముందు ముందు చూద్దాం. నిన్నటి రోజున మరి ఈశావాసం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ అని చెప్పని మరి భగవంతుని సాకార ఆకారము అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి భగవంతునికే సాకార ఆకారం ఉన్నదా, మరి మనకు లేదా అనే విషయం చూసినట్లయితే మనకు కూడా సాకార నిరాకారత్వం రెండు ఉన్నాయి. అనగా స్థూలదేహ విధానంగా చూస్తే సాకారము కలిగి ఉన్నాం. స్థూల దేహానికి అతీతముగా చూసినట్లయితే ఆత్మ యొక్క విషయంలో
నిరాకారత్వం కలిగి ఉన్నాం. మన యొక్క వాస్తవిక స్వరూపం నిరాకారత్వం. అయితే ఒక నిమిత్తమై మనం ఈ దేహం ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక కర్మవశాత్తు కర్మ ఫలాలను అనుభవించడానికి జీవుడు ఈ దేహాన్ని పొందటం జరిగింది. అట్లాగే నిరాకారుడై ఉన్నటువంటి సర్వేశ్వరుడు కూడా కార్యార్థమై విశ్వంలోకి వస్తాడు. దాన్ని అవతారముగా చెప్పేటువంటి మాట. కాబట్టి రెండింటి యొక్క అంశాల గురించి నిన్న మనం మాట్లాడుకోవటం జరిగింది. మరొక అంశం ఏంటంటే ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటి ఈ మంత్రము, కుర్వన్నేవేహ కర్మాణి అనేటువంటి మంత్రము లోకములో మరి ఉన్నటువంటి తాత్వికులు చెప్పేటువంటి మాట. ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటిది సన్యాసులను ఉద్దేశించి త్యాగభావనతో కలిగి ఉన్నటువంటి వారు. తేన త్యక్తేన భుంజీత అనే పదం ఉంది కాబట్టి త్యాగ మార్గం కలిగి ఉన్నటువంటి సన్యాసులను ఉద్దేశించి ఈ మంత్రం చెప్పడం జరిగింది. అంటే సన్యాస విధానంలో పోగలిగేటువంటి సామర్థ్యం లేనటువంటి గృహస్థులు ఈ సంసారాలు నప్పటంలో చిక్కుకొని ఉన్నారు కాబట్టి వీరు ఎట్టి కోశాన బయటపడే అవకాశాలు లేని విధానాలు, అనేక రకాలైనటువంటి యొక్క బాధ్యతలు, అనేక మోహపాశములు అన్నీ కూడా పెనేసుకుని ఉన్నటువంటి విధానం కనుక ఇలాగా ఉన్నటువంటి వారికి ఆ గృహస్థాశ్రమంలో ఉంటూనే మరి తాము కర్మలను ఆచరించుకుంటూ క్రమక్రమంగా వాళ్ళు మోక్షం వైపుకు ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పని కుర్వన్నేవేహ కర్మాణి అన్నాడు. కాబట్టి కర్మలు ఆచరిస్తూనే వారు మరి ఆ యొక్క మోక్షం వైపుకు పోవాల్సి ఉంటుంది. రెండవది ఈశావాస్యం అనేటువంటి మంత్ర విధానంలో త్యాగమూర్తులు, సర్వసంగ పరిత్యాగులై ఉన్నటువంటి సన్యాసులు వాళ్ళను ఉద్దేశించి ఈ శ్లోకం ఉందనేటువంటిదిగా చెప్పేటువంటి మాట. కనుక లోకంలో సన్యాసులు, సంసారులు అని రెండు రకాలుగా ఉన్నటువంటి విధానము. సమస్తమును త్యాగము చేసి నివృత్తి మార్గంలో పయనించే విధానంగా ఉన్నటువంటి సన్యాసులు మరి సంసార విధానాన్ని అవలంబించి ఈ భోగభాగ్యాలను శీలిస్తూ మరి పిల్ల జల్ల ఇలాగా సంసార విధానంలో కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ ఈ రెండో మంత్రంగా ఉందనేటువంటి యొక్క పోలిక చూపిస్తున్నటువంటి విధానము. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సన్యాసం అనేటువంటిది లోకంలో ఈనాడు కనబడతా ఉన్నది. కానీ పూర్వకాలంలో సన్యాసం అనేది ఆచరణాత్మకముగా ఉన్నదే తప్ప అది కేవలం ఆకారం కలిగి లేదు. ఆకారం కాదు, ఆచరణాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశమే సన్యాసము. అది చూపించేది కాదు, అది జీవించేది. సన్యాసం అనేది ఎవరు ఇచ్చేది కాదు, తనకు తానుగా ప్రయత్నం ద్వారా సంపాదించుకునేది. అందుచేత సన్యాసం అనేటువంటి యొక్క దానిని మనం ఈనాడు వేరే రూపాలుగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే భారతదేశంలో అందరూ కూడా సాధారణంగా సంసార జీవన విధానంలో ఉండే వారు సన్యాస జీవితాన్ని జీవించిన విధానం. మాయాపతిగా ఉన్నటువంటి భగవంతుడు ఆయన కూడా సంసారే. మాయ అనేటువంటి పతిని కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన సంసారే. మరి కైలాసవాసిగా ఉన్నటువంటి పరమశివుడు సంసారియే. దాక్షాయిని దశపుత్రికను వివాహం చేసుకుని సంసారం శీలిస్తూనే ఆయన మరి నివృత్తి మార్గంలో ఉండి స్వరూపానుభవాన్ని పొందిన విధానం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశ్యగణై ఆవృతం బ్రహ్మనిష్టై. ఆయన కూడా బ్రహ్మనిష్టలో ఉండి ధ్యానం చేస్తున్నటువంటి యొక్క విధానం మనకి దక్షిణామూర్తి స్తోత్రాల్లో వస్తుంది. కనుక పరమశివుడు సపత్ని సమేతముగా ఉండి ఆయన నివృత్తి మార్గంలో పయనించిన విధానముగా చూస్తున్నటువంటిది. వైకుంఠవాసుడు సపత్ని సమేతముగా ఉన్నాడు, బ్రహ్మదేవుడు సపత్ని సమేతముగా ఉన్నాడు, సకల దేవతలందరూ కూడా సపత్ని సమేతముగా ఉన్నటువంటి వారే. ఇంకా చెప్పుకున్నట్లయితే ఋషులు యోగులు
తత్వవేత్తలు అనేటువంటి యొక్క మహాత్ములందరినీ కూడా చూసినట్లయితే వాళ్ళు కూడా గృహస్థులయ్యే ఉన్నారు. సమస్త శాస్త్రం అంతా కూడా వాళ్ళ నుండి వెలువడింది. భాగవతం కానీ, రామాయణం కానీ, ఉపనిషత్తులు కానీ అన్నీ కూడా గృహస్థ జీవన విధానంలో ఉండే మనకి యొక్క తాత్విక అంశాలను వాళ్ళు చెప్పడం జరిగింది. అందుచేత ఇక్కడ సన్యాసం అనేటువంటి ఒక ఆకారం కాదు. గుడ్డకు రంగేసినంత మాత్రంతో సన్యాసులు అయిపోయామని చెప్పిన అర్థం కాదు. సన్యాసం అనేది ఆచరణలో, జీవితంలో ఉన్నటువంటి యొక్క అంశం అది. అందువల్ల మనకు పూర్వీకులు దానిని ఆచరణాత్మకముగా చూపించారు, ఆ సన్యాస విధానాన్ని. భగవద్గీతలో కూడా సన్యాసం యొక్క సంబంధమై ఉన్న ప్రస్తావన చాలా సందర్భాలలో వస్తుంది. సన్యాసహతు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత అన్నాడు. సన్యాసహతు సన్యాసం అన్నట్లయితే దుఃఖం ఆప్తం, ఆప్తం పొందటం దుఃఖం అన్నాడు. ఎవరికయ్యా దుఃఖం అంటే అయోగత అన్నాడు. యోగాభ్యాసం లేనటువంటి వారికి అది పొందటం సాధ్యం కాదన్నాడు. సన్యాసహతు సన్యాసం అన్నట్లయితే మహాబాహో అర్జున దుఃఖం ఆప్తం అయోగత. ఆప్తం అంటే పొందటము, దుఃఖం అది చాలా కష్టంతో చేరి ఉన్న విధానం, పొందడానికి సాధ్యం కాదు. ఎవరికంటే అయోగత. యోగత అంటే యోగముతో ఉన్నవాడు, అయోగత అంటే యోగం లేకుండా ఉన్నటువంటి వాడు. యోగయుక్త ముని బ్రహ్మ. యోగయుక్త యోగముతో కూడి ఉన్నటువంటి సాధకుడు అచిరేణ బ్రహ్మ అధిగచ్చతి. అచిరేణ అచిరకాలంలోనే బ్రహ్మమును అధిగచ్చతి పొందుతూ ఉన్నాడు. ఇది భగవద్గీతలో చెప్పినటువంటి సన్యాసం యొక్క సంబంధమై ఉన్న విషయమై స్పష్టం చేశాడు. కనుక సన్యాసాన్ని పొందాలంటే యోగం లేకుండా పొందే అవకాశం లేదన్నాడు. యోగయుక్త ఆ యోగముతో కూడి ఉన్నట్లయితే అచిరేణ బ్రహ్మం అధిగచ్చతి. అచిరకాలంలోనే బ్రహ్మాన్ని అతడు పొందుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మమును పొందటమే సన్యాసము అనేటువంటి మాట. కానీ దీన్ని బట్టి మనకేం అర్థమైంది అంటే వదలటం. ఏం వదలటం అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు వదలటం కాదు. బయట ఉన్నటువంటి వాళ్ళని వదిలి ఎక్కడికో పోతా అని చెప్పానంటే అడగపోయినా నీకు అక్కడ చెట్టు నీడ కావాలి, లేకపోతే ఒక పంచన చేరాలి, ఆడ వండి పెట్టే వాళ్ళు ఉండాలి, అక్కడ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ విధానాన్ని మనకు పూర్వకాలంలో చూపించాల. వారు ఉన్న చోటే ఉండి చక్కగా వారి జీవన విధానం చేసుకుంటూనే మరి జీవితంలో సన్యాస భావాన్ని వాళ్ళు యోగము ద్వారా, సాధన ద్వారా సంపాదించుకున్నారు. అంటే ఆత్మ కంటే అన్యముగా ఉన్నటువంటి వస్తువులు అనాత్మ. అనాత్మ అంటే మరి పంచకోశములు, స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు, ఇవన్నీ కూడా అనాత్మ అన్నారు. ఇవన్నీ ఆత్మ కంటే వేరుగా ఉన్నాయి, ఆత్మ కంటే అన్యముగా ఉన్నాయి. ఆత్మ కంటే అన్యముగా ఉన్నటువంటి ఈ భాగాన్ని అనాత్మ అన్నారు. కనుక మేము ఆ అనాత్మతో అనుసంధానం కలిగి వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఈ జీవుడు ఆ యొక్క అవిద్య అనేటువంటి ఉపాధి కలిగి జీవత్వాన్ని పొంది అటివాడు ఈ 20 తత్వాలతో సంబంధం పడి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాత వ్యానవాయువుతో కలియగానే, సమాన వ్యానవాయువుతో కలియగానే శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని వింటాడు, వాగేంద్రియంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జ్ఞాత మనస్సుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధం పడి తొగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పానేంద్రియంతో ఇవ్వటము, పుచ్చుకోవటం చేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాతయే బుద్ధితో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాలు చూసి గమనాగమనం చేసుకుంటూ ఉన్నాడు. ఈ జ్ఞాతే చిత్తంతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి మరి జిహ్వేంద్రియం ద్వారా రసాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు. గుహేంద్రియం ద్వారా మరి రసాల విసర్జన చేస్తూ ఉన్నాడు, అట్లనే ఆనందిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాత అహంకారంతో కలియగానే అపాన వాయువుతో సంబంధం పడి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు, పాయురేంద్రియం ద్వారా విసర్జన చేస్తూ ఉన్నాడు. ఇది నిరంతరముగా జీవుడు చేస్తున్నటువంటి పని. అనాత్మతోనే ఎక్కువగా జీవుడు తన వ్యవహారాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. అందువల్ల మరి ఈ ప్రకారంగా వ్యవహారముతో ఉన్నంతకాలం ఈ వ్యవహారంలో ఉన్నటువంటి విషయ సంబంధ భోగాలని ఆస్వాదించే విధానంగా ఉంటాడే తప్ప ఆత్మానుభవాన్ని పొందే అవకాశం లేదు. ఆత్మ లోపలికి పోవాలి.
నివృత్తి మార్గం ద్వారానే ఆత్మ యొక్క తత్వానుభవం పొందే అవకాశం ఉంటుంది. కానీ వీడు ప్రవృత్తి మార్గం వైపుకి తిరిగి ఉన్నాడు. ఎప్పుడు నిరంతరంగా మరి ఉన్నటువంటి మార్గం ఏంటి? జన్మజన్మాలుగా, ఈ జన్మే కాదు, అనేక జన్మలుగా ఇతనికి ప్రవృత్తి విధానమే అవలంబించి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవృత్తి విధానంగా కలిగి ఉన్నటువంటి దీనినే సంసారము అన్నారు. సంసారము అంటే బయట ఉన్నది కాదు, లోన ఉన్నటువంటి సంసారం. సంసారం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని పలువురు మహాత్ములు వివిధ అంశాలుగా వాళ్ళు కూడా చెప్పిన భావం ఉన్నది. సర్వ సంసారంబు మానసంబునదవు, సర్వ సంసారంబు మానసంబున నుండు, సర్వ సంసారంబు మానసంబునడగు, సర్వ సంసారంబు మానసంబియగు అని రాముడు సంసారం యొక్క సంబంధమై ఉన్న అర్థాన్ని ఆయన విధంగా చెప్పుకొచ్చాడు. సంసారం అంటే బయట కాదయ్యా, అది ఆంజనేయ. సర్వ సంసారంబు మానసంబునదవు, ఆ సంసారం అనేది మనసులో పుట్టేది సంసారం అన్నాడు. కనుక మనసులో చేరి ఉన్నటువంటిది సంసారము. అనేక ఆలోచనలతో, అనేక ఉద్వేగాలతో, అనేక బాధలతో ఇవన్నీ కూడా మనసు లోపల ఆలోచన పరంగా ఏర్పడేటువంటి యొక్క భాగాలనే రామచంద్ర స్వాముల వారు ఇది సన్యాసము అనే మాట ఆయన చెప్పుకొచ్చాడు. శంకరులైతే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే. ఇది సంసారం అనేటువంటి యొక్క అంశముగా పుట్టడము, సావటం. ఈ జీవుడు అజ్ఞానబద్ధుడే ఉన్న జీవుడు ఈ దేహేంద్రియ సంఘాతంలో బడి మరి ఈ ప్రకారంగా ఈ సంసార జీవన విధానంలోనే జీవుడు ఉన్నాడు. కాబట్టి జీవుణ్ణి సంసారి అనే విధానంగా అనేక శరీరములను పొందుతూ ఉన్నటువంటి దీనిని ఇహ సంసారే బహుదొస్తారే, ఇది సంసారము అని చెప్పని శంకరులు తన యొక్క అభిప్రాయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. కాబట్టి పుట్టటము సావటం జీవుడు ఇలాంటి ప్రవృత్తిలో కలిగి ఉన్నాడు. మరి పుట్టడం అంటే ఏమిటి? గత జన్మలలో చేసుకున్న కర్మానుగుణ్యముగా ఈ దేహం ధరిస్తూ ఉన్నాడు. ఈ దేహం ధరించిన తర్వాత ఆ సంబంధ కర్మలు ఈ దేహంలో సుఖదుఖాలుగా అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవిస్తూ ఉన్నటువంటి ఒక జీవుడు తిరిగి మరలా ఈ స్వార్థాలకి, మోహాలకు గురై అనేక కార్యములు చేసి మళ్ళా కర్మ సంపాదించుకునే పరిస్థితి. తిరిగి మరలా ఆ కర్మ అనుభవించడానికి మరొక దేహం ధరించి వచ్చే విధానము. ఈ ప్రకారంగా జరుగుతున్నటువంటి దానిని ఇది పెద్ద సంసారము అనే విధానంగా శంకరులు ఇచ్చినటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఇట్లా పలువురు అందరూ కూడా ఈ సంసారం అనేటువంటి ఒక మాటకు ఈ జీవుడు చేరి ఉన్నటువంటి విధానమే సంసారము. 20 తత్వాలతో ఈ జీవుడు చేరి ఉన్నాడు. ఇదే సంసారం అన్నాడు. మనకి ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద భగవాన్ వారు చెప్పుకొస్తాడు. ఒక రాణి ఈగ అనగా తేనెటీగ రాణి ఈగ బయలుదేరితే ఆ ఈగమ్మటే మిగతా ఈగలన్నీ కూడా ప్రయాణం చేస్తాయట. అది మళ్ళీ ఎక్కడైతే పోయి వాలుతుందో అక్కడే మళ్ళీ అన్ని ఈగలు వాలి మరి వేరే తేనె తుట్టే పెట్టుకోవడం చేసుకుంటూ ఉంటుంది. మీకు ఈ మాటలు ప్రశ్నోపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. అట్లాగా లోనైనటువంటి ఒక జీవుడు రాణి ఈగ, తేనెటీగ మధు కోసంగా నిరంతరంగా పరితపించేటువంటి వాడు. అనగా వినే దాంట్లో మధువు కావాలి, తినే దాంట్లో మధువు కావాలి, చూసే వాటిలలో మధువు అనగా తీయగా ఉండాలి. తేనెలాగా తీయగా ఉండాలి, వినేయి తీయగా ఉండాలి, తినేయి తీయగా ఉండాలి, చూసేవి కూడా తీయగా ఉండాలి, మాధుర్యం కలిగే ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. ఇలాంటి మధు కోరిక కలిగి ఉన్నటువంటి ఈ జీవుడు మరి శరీరం సాలించి ప్రయాణం చేసినప్పుడు మరి ఆ జీవుడితో కూడా అన్ని ఇంద్రియాలు బయలుదేరే విధానం. ఇది మనకి ప్రశ్నోపనిషత్తులో చక్కటి ఉదాహరణ. అట్లా రాణి ఈగ జీవుడు బయలుదేరాడు అని చెప్పనంటే ఇక దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు మొత్తం కూడా వాటితోనే బయలుదేరుతా ఉన్నాయి. బయలుదేరేటువంటి యొక్క ఆ జీవుడు తిరిగి మరలా ఇంకొక బొందులో ఇంకొక దేహంలో ప్రవేశిస్తూ ఉన్నాడు.
అతనితో పాటు తన ఎమ్మటే ఉన్నటువంటి రాణి ఈగలు కూడా మొత్తం ఆ దేహంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఈ మాట పరమాత్మ 15వ అధ్యాయంలో మరొక అంశముగా చెప్తూ వాయు గంధాన్ నివాసయాత్ అని చెబుతూ ఎట్లయితే గంధం ఆ వాయువు మోసుకుపోతూ ఉన్నదో అట్లా ఈ జీవుడు కూడా శరీరం యత్ అవాప్నోతి, ఈ దేహాన్ని పొంది ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు ఉత్క్రమణం, శరీరం నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఆ దేహం నుండి పోయేటువంటి ఆ జీవుడట మరి తనతో పాటు ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, దాంట్లో ఉన్న కర్మవాసనలు, గుణాలు అన్నీ కూడా అతడు వాయు గంధానేవా, వాయువు ఎట్లయితే గంధం మోసుకుపోతుందో అట్లా ఈ జీవుడు కూడా ఈ సమాచారం అంతా మొత్తం తీసుకుపోతూ ఉన్నాడని పరమాత్మ చెప్పిన మాట. కాబట్టి ఇతడు బహు సంసారి, అనేక జన్మలుగా వస్తున్నటువంటి సంసారి ఈ జీవుడు అనేటువంటి. దీన్నే కుచేలోపాఖ్యానంగా కూడా చెప్తారు. 27 మంది బిడ్డలతో ఉన్న కుచేలుడు పరమాత్మ అనుగ్రహంతో తన సంసార బాధల నుంచి బయటపడ్డట్లుగా భాగవతంలో చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంసారియే. మరి ఆ సంసారిగా ఉన్నటువంటి వాడు ఆ సంసారం నుంచి బయటపడి మరి సన్యాసి కావాలని చెప్పినంటే మరి ఆ యొక్క యోగ సమాధి అనేది సన్యాసము. అది కర్మ సన్యాసం అని మన భగవద్గీత 5వ అధ్యాయంలో పరమాత్మ చెప్పే మాట. కాబట్టి సన్యాసం అనేటువంటిది ఏంటంటే సర్వసంగ పరిత్యాగము అని చెప్పనంటే ఈ జీవుడు అనాదిగా 20 తత్వాలతో చేరి మరి ఆ విధంగా వాటితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అవిద్యాబద్ధుడే ఉన్నాడు, కర్మలకు లోబడి ఉన్నాడు, ఇంద్రియాలకు దాసుడై ఉన్నాడు, జనన మరణ ప్రవాహమునందు కొట్టుకుపోతూ ఉన్నాడు. ఈ విధముగా ఉన్నంతకాలం కూడా మరి చూస్తే జీవుడే సంసారి అనేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా మన బాహ్యములో వీళ్ళు సంసారం గలవారు, వీళ్ళకి మరి కేవలం కర్మలే చేసుకోవాలి, వాళ్ళంటే సన్యాసులు మొత్తం వదిలిపెట్టేసేసారు. కాబట్టి వాళ్ళ దేహంగ మార్గము, వీళ్ళదేమో పిపీలక మార్గము అనేదిగా మనకి ఈ మాటలో చెప్పటం జరుగుతూ ఉన్నది. కానీ పూర్వకాలం చూసినట్లయితే అందరూ కూడా చక్కగా గృహస్థులయ్యే వారి జీవన విధానాలను చక్కదిద్దుకోవటము, జ్ఞాన మార్గంలో పయనించటము, బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందటం లాంటిది మనం చూస్తూ ఉంటాము. అందుచేత ఏంటంటే ఇక్కడ సన్యాసం అనేటువంటి యొక్క దానికి మనం బాహ్యముగా కాకుండా ఉపనిషత్కారులు భగవద్గీత ఇత్యాది వాటిలలో చెప్పేటువంటి యొక్క ఆ భావాన్ని మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. మనకి 18వ అధ్యాయంలో కూడా స్వామివారు చాలా చక్కగా చెప్పుకొస్తారు సన్యాసం గురించి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి అన్నాడు. సన్యాసేన అధిగచ్చతి, సన్యాసము చేతనే అధిగచ్చతి పొందటం జరుగుతుంది అని చెప్పిన అన్నాడు. మరి ఆ సన్యాసం చేతన అని చెప్పానంటే ఇల్లు వాకిలు వదిలిపెట్టేసేసి దూరంగా ఎక్కడికో పారిపోయి ఆశ్రమాలలో కాషాయ గొడ్లు కట్టుకుని ఉన్న విధానంగా ఉంటే నైష్కర్మ్య ప్రాప్తి వస్తుందా అనేటువంటి మాట కాదు ఇక్కడ చెప్పిన స్వామి గారు. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ. అసక్త బుద్ధి అన్నాడు. అసక్త అంటే సక్త అంటే కూడి ఉండటం. కాబట్టి మన యొక్క అంతఃకరణం అసక్త ఈ విషయాల నుంచి అనగా సంకల్పాల నుంచి బయటపడాలి. ముఖ్యంగా ధ్యాన విధానంగా చూసినట్లయితే మరి అంతఃకరణం ఏ యొక్క సంస్కారములతో చేరి ఉన్నదో, అనేక సంకల్ప ప్రవాహముతో కూడి ఉన్నదో, అంటే ఆ సంకల్ప ప్రవాహముతో కూడి ఉన్నటువంటి యొక్క మనస్సు ఆ సంకల్పాల నుంచి ముందు బయటపడాలి. సర్వ సంకల్ప సన్యాసి అని కూడా స్వామిగారు చెప్పిన మాట గీత 6వ అధ్యాయంలో. అందుచేత త్యాగం అనగా మనస్సులో ఉన్నటువంటి ఏ యొక్క ఆలోచన పరంపర విధానం ఉన్నదో దానిని ముందు లేకుండా చేసుకోగలగాలి. మరి నివృత్తి మార్గముకు సన్యాసమును పొందే ఉద్దేశం ఉన్నటువంటి వారు. ఇది స్వామి చెప్పిన మాట. అసక్త బుద్ధి సర్వత్ర జతాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం అంటాడు. ఇవన్నీ కూడా చక్కటి పదాలు. నైష్కర్మ్య సిద్ధిం
నైష్కర్మ్యము అని చెప్పనంటే కర్మ ఎక్కడైతే లేదో దానిని నిష్కర్మ అని చెప్పని అంటారు. కర్మ లేని ప్రదేశాన్ని నిష్కర్మ అని చెప్పని అంటారు. ఈ కర్మ అనేది లేకుండా ఎక్కడుందా ఆ లోకంలో అన్నట్లయితే కేవలం ఒక బ్రహ్మమునందు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది ఆ కర్మ. కనుక బ్రహ్మం కర్మాతీతము అన్నారు. కర్మ అనేది బ్రహ్మమునందు లేదు. విశ్వంలో అన్ని పదార్థాలలో కర్మ చేరి ఉన్నది. ప్రతి దాంట్లో క్రియ వ్యవహారం ఉన్నది. కారణం ఏంటంటే అన్నీ కూడా మరి త్రిగుణాలతో సంబంధం పడి ఉన్నాయి కాబట్టి. ఈ విశ్వమంతా కూడా త్రిగుణములు, సాత్విక, రాజస్యక, తామస్యక, ఈ గుణ సంబంధమై ఉన్నటువంటిది విశ్వము అన్నారు. అందువల్ల ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమో గుణము, 3 గుణములకు మరి ముడిపడి ఉన్న విధానం కాబట్టి ప్రకృతి అన్నారు. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా త్రిగుణాత్మికము, సాత్విక, రాజస్యక, తామస్యక సంబంధమైనటువంటి విధానాలుగా ఏర్పడి ఉన్నటువంటివి. కాబట్టి ఇవన్నీ కూడా గుణ సంబంధమై ఉన్న విధానం కాబట్టి మరి బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు గుణాతీతత్వము, నిర్గుణుడు అని చెప్పిన అర్థం. అంటే ఆ బ్రహ్మమునందు ఏ కర్మ ఉండదు. ఎందుకంటే గుణములతో చేరి ఉన్న విధానం నుంచే కర్మ విధానం ఏర్పడుతుంది. రజః కర్మణి భారత. కనుక క్రియా విధానం సాత్వికమైతే సాత్విక సంబంధ క్రియలు, రజస్సు అయితే రజో సంబంధ క్రియలు, తమస్సు అయితే తమో సంబంధ క్రియలు. ఇట్లాగా లోకంలో అందరూ కూడా ఏదో కర్మ చేస్తూనే ఉంటారు. సాత్వికులై ఉన్నవారు సాత్విక సంబంధ కర్మలు చేస్తారు. రజోగుణం కలిగి ఉన్నటువంటి వారు రాజసిక సంబంధ కర్మలు వాళ్ళు ఆచరిస్తారు. తమో గుణం కలిగి ఉన్నారు, తామసిక సంబంధమై ఉన్న కర్మలు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ ప్రకారముగా విశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా ఈ గుణములతో మిళితమై ఉన్నటువంటి విధానము. గుణాతీతత్వం ఒక బ్రహ్మమే. కాబట్టి ఆ బ్రహ్మమునందు ఏ కర్మ లేదు. ఆ లేదనేటువంటి మాటే నైష్కర్మ్య సిద్ధి అన్నారు. నిష్కర్మ అనగా బ్రహ్మము, దాని యందు ఏ కర్మ లేదు. గుణాతీత స్వరూపం కాబట్టి బ్రహ్మమునందు ఏ కర్మ లేదు. బ్రహ్మమునందు ఏమున్నది అంటే సచ్చిదానంద విధానం కనుక సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. ఆనందం కేవలం ఆనందమే. ఆనందమయోభ్యాసాత్తు బ్రహ్మసూత్రం చెబుతున్నమాట. ఆనందమయ బ్రహ్మం ఎట్లా ఉంటుందయా అంటే ఆనందమే స్వరూపముగా ఉన్న విధానం అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మమునందు ఏ క్రియ లేదు, కేవలం ఆనందమే ఉన్నది. కాబట్టి ఆ గుణాతీతమై ఉన్నటువంటి స్వరూపాన్ని కర్మరహితమై ఉన్న స్వరూపముగా చెప్పారు. కాబట్టి అది నిష్కర్మ అన్నారు. ఆ నిష్కర్మ సంబంధమే నైష్కర్మ్యము అన్నారు. నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి విషయం అది మహాత్ములు యోగ సమాధి ద్వారా పొందే విధానమే నైష్కర్మ్య సిద్ధి అంట. నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి అని అన్నారు. సన్యాసము చేత అధిగచ్చతి, అది పొందటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ సన్యాసం అని చెప్పి అన్నప్పుడు ఆశ్రమానికి పోయి ఆశ్రమంలో విరాజావహోమం చేసి ఆ యొక్క సాధువు దగ్గర సన్యాసాన్ని స్వీకరించి పరిస్థితి చేయాల్సి ఉంటుందా అనేటువంటి ఆలోచనలు వెంబటే వచ్చేస్తాయి. కాబట్టి అది ఆ అర్థం ఇక్కడ కాదు. సన్యాసేన అంటే సన్యాసం చేత అని చెప్పనంటే ఏమిటా సన్యాసం అనేది? ఏ యొక్క అనాత్మతో మనం సంబంధం కలిగి ఉన్నాము, అనాత్మతో వ్యవహరిస్తూ ఉన్నాము. ఇందా చెప్పుకున్నట్లుగా వ్యవహారం 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి వ్యవహారం. కాబట్టి వాటితో ఉన్నంతకాలం జీవుడు సంసారియే. ఎందుకంటే అనేక మరి సుఖ దుఃఖాలకు గురయ్యే పరిస్థితి, అనేక జన్మలు ఎత్తేటువంటి పరిస్థితి, మరి ఆ జన్మకు సంబంధించినటువంటి కర్మలను మరి ఈ యొక్క క్రియల ద్వారా సంపాదించుకునే పరిస్థితి, ఇవన్నీ కూడా జీవుణ్ణి పట్టుకుని ఉంటాయి. జీవుణ్ణి వదిలిపెట్టే ఉండే అవకాశాలు లేవు. ఏ కర్మలైనా జీవుడితో ప్రయాణం చేయాల్సిందే. 20 తత్వాలు లేదా 19 తత్వాలుగా చెప్పేటువంటి జ్ఞాన, కర్మేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణవాయువులు ఇవన్నీ కూడా జీవుడితోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయాణం చేసేనాడు ఎవరికి అప్పచెప్పి పోయే అవకాశాలు లేవు. ఎవరో ఈ దాచిపెట్టే విధానాల దగ్గర ఉండవు. ఏదన్నా బంధువులు ఏదన్నా
ఊరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, పెళ్ళిళ్ళకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఆ ఇంటి బాధ్యతలు మరి పక్కింటి వాళ్ళకి అప్పచెప్పుకునే అవకాశాలు లోకంలో ఉంటాయే తప్ప, ఇక్కడ ఏ యొక్క జీవుడైతే ఉన్నాడో మరి వాని సంబంధమై ఉన్న సమాచారం అంతా కూడా వాడు పట్టుకుపోవాల్సిందే. ఏ జన్మలోకి పోతే ఆ జన్మలో మళ్ళీ వాడుకోవాల్సి ఉంటుంది. ఒక మానవ దేహమే కాదు, వానికి అనేక దేహాలు కర్మానుగుణ్యంగా వస్తాయని చెప్పని. అనగా పశుదేహం రావచ్చు, గార్ధప దేహం రావచ్చు, కుక్కుడ దేహం రావచ్చు, ఇతర ఇంకా అనేక దేహాలు ఏ దేహమైనా రావచ్చు. ఏ శరీరంలోకి పోయినప్పటికీ కూడా అక్కడ ఈ 19 తత్వాలుగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలనే వాడుకోవాల్సి ఉంటుంది. కేవలం అవయవ సముదాయముగా దేహం నిర్మాణం చేసి ఇవ్వటమే తప్ప మరి ఆ యొక్క గోళకాత్మకములుగా ఉన్నటువంటి గోళకాలు మాత్రమే నిర్మాణం చేసి ఇచ్చేటువంటిది ప్రకృతి మాత. కనుక కర్మేంద్రియములకు సంబంధించినటువంటి కర్మేంద్రియ గోళకాలు, జ్ఞానేంద్రియాలకి వాటికి సంబంధించిన జ్ఞానేంద్రియ గోళకాలు, అట్లనే అంతరేంద్రియానికి అంతఃకరణ విధానాల్లో దానికి మళ్ళా అక్కడ గోళకం. ఇట్లాగే 20 తత్వ గోళకాలు సృష్టి విధానంలో రాగా దాంట్లో ప్రవేశించినటువంటి యొక్క జీవుడు మరి తన ఎంబటే ఉన్నటువంటి తన పరివారాన్ని, తన యొక్క సంసార పరివారాన్ని మొత్తం కూడా మళ్ళీ ఆయా స్థానాలలో పెట్టేసుకుంటాడు. నేత్రంలో నేత్రేంద్రియము, శ్రోత్రంలో శ్రోత్రేంద్రియము, గ్రాణములో గ్రాణేంద్రియము, జిహ్వలో జిహ్వేంద్రియము, త్వక్కులో త్వగేంద్రియము, అట్లనే పాదములో పాదేంద్రియము, పాణిలో పాణేంద్రియము, గుహ్యములో గుహ్యేంద్రియము, పాయువులో పాయురేంద్రియము. ఇవన్నీ కూడా అక్కడ చేరిపోతాయి, అంతే ఆటోమేటిక్గా చేరిపోతాయి. ఏ దేహంలో ప్రవేశిస్తే ఆ దేహంలో చూస్తే మరి ఆ నిర్మాణ విధానంలోనే మరి కర్మేంద్రియాలకి కర్మేంద్రియ సంబంధ గోళకాలు, జ్ఞానేంద్రియానికి జ్ఞానేంద్రియాలకు జ్ఞానేంద్రియ సంబంధ గోళకాలు, అంతరేంద్రియానికి అంతరేంద్రియ సంబంధ గోళకాలు. ఇట్లాగా ఏ దేహంలో అయినప్పటికీ కూడా అక్కడ నిర్మాణం అనేది వచ్చేస్తూ ఉన్నది. తిరిగి మరలా ఆ జీవుడు తన యొక్క సంసార విధానముగా అన్నీ తీసుకువెళ్ళి మళ్ళా దేహంలో ప్రవేశించి అక్కడ మొత్తం ఎన్ని సర్దుబాటు చేసుకుని జ్ఞానేంద్రియములలో జ్ఞానేంద్రియ గోళకాలు, కర్మేంద్రియములలో కర్మేంద్రియ గోళకాలు, అంతరేంద్రియములలో అంతరేంద్రియ గోళకాలు సర్దుబాటు చేసుకొని ఇట్లా నవమాసములు తల్లి గర్భంలో ఉండి ఆ విధంగా మొత్తం కూడా చెడి చేసుకుని అక్కడి నుంచి వాడి యొక్క విశ్వగర్భంలోకి ప్రవేశించే పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. దాన్ని శ్రోతముగా అనేక జన్మలుగా సాగుతున్న విధానం కాబట్టి ఈ ప్రకారంగా ఈ జీవుడు అనాత్మతోనే ఉంటాడు, అనాత్మతోనే వ్యవహరిస్తాడు, అనాత్మతోనే మళ్ళీ చివరిలో ప్రయాణం చేసే విధానం ఉంది. కాబట్టి వీడు బహుబాటసారి, ఇది బహు సంసారి అన్నారన్నమాట. కాబట్టి విధానముగా ప్రవృత్తి మార్గంలో కలిగి ఉన్నటువంటి వారి విషయంగా చూస్తేనేమో కురవన్నేవేహ కర్మాని అనే అంశం వస్తుంది. నివృత్తి మార్గం వైపుకు చూసినట్లయితే ఇక్కడ తేన తెక్తేన భుంజీథ ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి అంశము అది నివృత్తి మార్గ సంబంధమై ఉన్న విధానంగా వస్తుంది. ఎట్లయితే మనకు వేదం 2 భాగాలై ఉన్నదో, పూర్వ భాగము ఉత్తర భాగము అని చెప్పని, ఉత్తర భాగం ఉపనిషత్తుల యొక్క మార్గముకు నివృత్తి మార్గ విధానాన్ని మనకి ఇక్కడ తొలి మంత్రములో ఈశావాస్య అనే మంత్రములో మనకు వస్తున్నటువంటి అంశము. అదే ప్రకారముగా పూర్వ భాగం అనగా యజ్ఞ యాగాది సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలను బోధించేటువంటి పూర్వ భాగం, వేదం పూర్వ భాగం అన్నారు. ఈ రెండు కూడా ఈశ్వరుడే ప్రసాదించాడు. ఉత్తర భాగాన్ని ఈశ్వరుడే ప్రసాదించాడు, మరి పూర్వ భాగాన్ని కూడా ఈశ్వరుడే ప్రసాదించాడు. అందువల్ల వేదవంతయు కూడా ఈశ్వర ప్రోక్తము అని చెప్పని అన్నారు. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఉత్తర భాగముగా ఉన్న ఉపనిషత్తులు నివృత్తి మార్గాన్ని బోధిస్తూ ఉన్నాయి. మరి పూర్వ భాగముకు వేదము ప్రవృత్తి మార్గ విధానాన్ని మనకు యజ్ఞయాగాది పూజా క్రతువులను బోధిస్తున్న విధానం కాబట్టి కనుక ఈ ప్రకారముగా మరి ఆ యొక్క సన్యాసము అనే విధానంగా చూసినట్లయితే అది కేవలం యోగ సమాధికి సంబంధించినటువంటి యొక్క అంశముగా భగవద్గీత చెబుతున్నటువంటి విధానము. సన్యాసేన అధిగచ్చతి, సన్యాసము చేతనే అధిగచ్చతి పొందబడుతున్నది బ్రహ్మప్రాప్తి. ఆ బ్రహ్మప్రాప్తి నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి.
నైష్కర్మ్య సిద్ధి, తనలో ఉన్నటువంటి బ్రహ్మము యొక్క అనుభవం, ఆత్మానుభవం అది రావాలంటే ఎట్లా వస్తుంది అంటే సన్యాసేన, సన్యాసము చేతనే అన్నాడు. తృతీయ భక్తి ఏకవచనం సన్యాసేన అని. అందువల్ల మరి ఆ సన్యాసేన అని చెప్పనంటే ఏ యొక్క జీవుడైతే కేవలం ఇంద్రియాలతో సంబంధం పడి బయట ఉన్న విషయాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ భోగాలు భోగిస్తూ ఉన్నాడో, ఈ విధముగా ఉన్నటువంటి ఈ జీవుడు తన సంసారాన్ని దిగవిడిచి ఇక స్వరూపంలో చేరిపోవాలి అని చెప్పి అనుకున్నట్లయితే ఆయన యొక్క నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనుక నివృత్తి మార్గంలో ప్రయాణం చేయగలిగితేనే అతడు ఎప్పటికైనా కూడా బ్రహ్మమును పొందడం జరుగుతుంది. దానిని పొందటమే సన్యాసం అనేటువంటి మాట ఇక్కడ అర్థం అది. కాబట్టి అంతకాలం ఈ దేహేంద్రియ సంఘాతముకు సంసారముతో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకనాడు ఇక్కడి నుంచి తన మరి ఆ యొక్క నివృత్తి మార్గం వైపుకి తాను ఆ మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. ఏనాడైతే జీవుడు మోక్షాన్ని అపేక్షిస్తాడో, మోక్షాన్ని అపేక్షించినటువంటి ఆ జీవుడి యొక్క మరి మహాప్రస్థానం అన్నారు కదా, ఆ మహాప్రస్థానం వైపుకి ప్రయాణాన్ని మరి కొనసాగించాలి. కాబట్టి ఆనాడైతే పాండవులు మాత్రమే ఆ మహాప్రస్థానానికి పోయారు అని చెప్పిన మాట చెబుతూ ఉంటారు. పాండవులే కాదు, లోకంలో అందరూ కూడా మహాప్రస్థానాన్ని అవలంబించాల్సి ఉంటుంది. ఇంతకాలం ఈ యొక్క జీవన విధానములో ఈ స్థూల దేహం 20 తత్వాలు గల స్థూల దేహము, 19 తత్వాలు గల సూక్ష్మ దేహము వీటిలతో సంబంధం పడి బయట ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలను ఆస్వాదించే పనిగా పెట్టుకుని ఉన్నటువంటి ఇతడు మరి ఆ సంసార విధానముగా 20 తత్వాలతో చేరి ఈ సంసార జీవన విధానంలో అనేక ఆటుపోట్లు, అనేక సమస్యలు, అనేక దుఃఖములు, అనేక బాధలు, వేదనలు పడుతూ మరి లెగుస్తూ దానిని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా చూస్తే లోకంలో అందరూ కూడా సంసారులే. మేమేదో అంతా త్యాగం చేసాం, భార్య వదిలిపెట్టాం, బిడ్డను వదిలిపెట్టేసేసాం, కాషాయ గుడ్డ కట్టుకున్నాం, అయిపోయాం. అయిపోయింది ఏం లేదు. లోన సంసారం బాల బయట ఉన్నటువంటి వాళ్ళు పోయారేమో కానీ లోన ఉన్న సంసారం పోలేదు. జ్ఞానేంద్రియములతో, కర్మేంద్రియములతో, అంతరేంద్రియాలతో అనుబంధం కలిగే ఉన్నావు. నేత్రం ద్వారా చూస్తూ ఉన్నావు, శ్రోత్రం ద్వారా వింటూ ఉన్నావు, వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నావు, గ్రాణం ద్వారా గంధాన్ని ఆగ్రహిస్తూ ఉన్నావు, జిహ్వ ద్వారా రసాలని ఆస్వాదిస్తూ ఉన్నావు, సంకల్పాలు చేస్తూ ఉన్నావు, జీవన వ్యవహారం చేస్తూ ఉన్నావు. ఈ వ్యవహారం ఉన్నంతకాలం సంసారియే. లోన ఉన్న జీవుడు సంసారి. కాబట్టి జీవుణ్ణి సంసారి అన్నారు, ప్రాతిభాషకుడు అన్నారు, కల్పితుడు అన్నారు, మిథ్యామాత్రుడు అని చెప్పని పదాలు వాడతారు. ఈ పదాల యొక్క అంశాన్ని తెలుసుకోవాలంటే ఎప్పుడన్నా ఒకసారి వాటి మీద మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బహు సంసారి, బహుబాటసారి, బహుకాలపు బాటసారి, అనేక జన్మలు ధరిస్తూ వస్తూ ఉన్న విధానం. కాబట్టి బహుకాలపు బాటసారి మరి సంసారి అనగా దేహేంద్రియ సంఘాతాలతో చేరి ఉన్నంతకాలం ఈ జీవుడు సంసారియే అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రకారముగా అవిద్యయే భార్య అన్నారు, జ్ఞాన కర్మేంద్రియములే బిడ్డలు అన్నారు, ఈ దేహమే గృహము అన్నారు. ఈ దేహం అనే గృహములో జ్ఞాన కర్మేంద్రియాలైనటువంటి బిడ్డలతో, అవిద్య అనే భార్యతో ఈ సంసార జీవన విధానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా చేస్తున్నటువంటి ప్రతి ప్రాణి విశ్వంలో వాడు సంసారిగానే చెప్పాల్సి ఉంటుంది. వివాహం కాకపోతే బ్రహ్మచారి అని, వివాహం అయితే సంసారి అని, ఇవన్నీ కూడా లోకంలో వ్యవహరించుకునే విధానాలుగా ఉన్నటువంటి అంశాలు. ఇవి పారమార్థ్యములో చొప్పించమాకండి. ఇది వ్యవహార జీవన విధానములో గుర్తించడానికి, వ్యవహరించుకోవటానికి ఏర్పాటు చేసుకున్న విధానము. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం, ఈ 4 దశలు లోక వ్యవహారంలో పెట్టుకున్నటువంటివి. కాబట్టి పారమార్థికంగా చూసినట్లయితే రెండే, ఒకటి సంసారం, ఒకటి సన్యాసం. ఏమిటా సంసారం అంటే ఏం చెప్పుకున్నాం? ఈ దేహేంద్రియ సంఘాతముతో సంబంధం పడి ఈ లోకములో ఉన్నటువంటి విషయాలను ఆస్వాదిస్తూ, భోగాలను భోగిస్తూ ఈ దేహేంద్రియ సంఘాతంలో ఉండే జీవనం చేసే వ్యవహారాన్ని సంసారం కింద వస్తుంది. ఎవరైతే మరి నివృత్తి మార్గం వైపుకి మనసును తిప్పి మనస్సుని బ్రహ్మములు లీనమయ్యే విధానముగా చేయగలిగితే అది మరి
సంసార సన్యాస విధానము. అంటే న్యాసం అని వదలటం. ఇంతకాలం దేహేంద్రియములతో సంబంధం పడ్డటువంటి ఇక మనము ఇక ఈ రోజున వాటి నుంచి ఎడబడుతూ ఉన్నాం. ఒక్కొక్క దాని నుంచి ఎడబడుతూ ఉన్నాం. మహాప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నాం. మహాప్రస్థానములో ముందు ఆ ద్రౌపది ఆమె పడిపోతుంది. తర్వాత నకులుడు, సహదేవుడు వాళ్ళు పడిపోతారు. ఆ తర్వాత అర్జునుడు ఆయన పడిపోతాడు. భీముడు ఆయన పడిపోతాడు. కేవలం ధర్మరాజు మాత్రమే శునకముతో సహా ప్రయాణం చేసి వెళ్ళటం అవుతుంది. ఇది మహాభారతంలో వచ్చే మహాప్రస్థానం. దీంట్లో కూడా పారమార్థిక అంశాలు చక్కగా ఉన్నాయి. ఒక్కొక్కరే పడిపోయిన తర్వాత ఇక చివరికి ధర్మరాజు మహాప్రస్థానం చేరుకునే విధానము. దాంతో భారతం సమాప్తి అయిపోతుంది. అట్లా మరి మనం కూడా ఈ భారత యుద్ధం, భారత సంగ్రామాలలో పాల్గొని ఉంటున్నటువంటి విధానం. అనేక యుద్ధములు, సంసార యుద్ధములు, విషయములతో యుద్ధములు, నానా రకాలై ఉన్నటువంటి పోరాటాలు లోకంలో జీవుడు చేస్తూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి యొక్క తాను మరి చివరికి మహాప్రస్థానం వైపుకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మోక్షాన్ని అపేక్షించినట్లయితే మహాప్రస్థానం అవలంబించాల్సి ఉంటుంది. ఆ ప్రకారముగా మనస్సుని నివృత్తి మార్గం వైపుకి తిప్పాలి. హంస యొక్క ఆశ్రయము అన్నారు. మనస్సు నివృత్తి మార్గంలో తిప్పటము అని చెప్పనంటే హంస యొక్క ఆశ్రయంలో ఉండటము. అది నివృత్తి మార్గం వైపుకు పోయేటువంటి బాట. ఆ మనసు అనేది హంసతో చేరిందా అని చెప్పనంటే అక్కడి నుంచాక అది పరమాత్మ వైపుకు ప్రయాణం అనేది కొనసాగింపబడుతుంది. ఆ మనసు నివృత్తి మార్గం వైపుకు పోతుంది. కేవలం ముందు కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం జడమై చివరికి ఒక మరి ఆత్మతత్వం మాత్రమే మిగిలేటువంటి విధానములో ప్రయాణం చేసేటువంటిది. లోకంలో మహాత్ములందరూ కూడా ఈ మార్గంలోనే ప్రయాణం చేశారు. హంస యొక్క ఆశ్రయం తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదేక. నాణ్య పంథాయనాయ విద్యతే నా అన్య పంథ. మరొక మార్గం అనేటువంటిది లేదు. ఎవరు చెప్పినా ఈ మార్గం చెప్పాల్సిందే. కాబట్టి ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అంద భగవద్గీత. ప్రవృత్తి మార్గంలో పోతే బంధము అని, నివృత్తి మార్గంలో పోతే మోక్షము అన్నారు. ప్రవృత్తి మార్గంలో పోవటం అని చెప్పనంటే జ్ఞానేంద్రియ సంబంధం కలిగి, జ్ఞానేంద్రియములతో సంబంధం కలిగి బయట ఉన్నటువంటి విషయాలని పొందటాన్ని ప్రవృత్తి మార్గము అని చెప్పని అంటారు. అంటే మనస్సు ఈ యొక్క విషయాలకు, సంకల్పాలకు సన్నిహితం కాకుండా అది హంస యొక్క శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి ఇక లోనికి ప్రయాణం చేయటం. లోనికి అని చెప్పనంటే మీకు ఈ మాట మరి భగవద్గీత 3వ అధ్యాయాలు స్వామి చెప్తారు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అన్నాడు. విషయముల కంటే ఇంద్రియములు ఉత్తమం, ఇంద్రియముల కంటే మనస్సు ఉత్తమం, మనస్సు కంటే బుద్ధి, యో బుద్ధే పరతస్తు సహా. ఆ బుద్ధి కంటే కూడా ఇంకా సర్వోన్నతమై ఉన్నటువంటి స్వరూపము ఆత్మ అన్నాడు. కనుక ఇంద్రియ విషయములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అతీతముగా ఉన్న స్వరూపం బ్రహ్మము అని. ఈ ప్రకారముగా సాధకుడు హంస యొక్క ఆశ్రయం కలిగి ముందు కర్మేంద్రియములు దాటాలి, జ్ఞానేంద్రియములు దాటాలి, అట్లనే పంచవాయువులు అధిగమించాలి, అంతరేంద్రియాలను దాటుకొని ఇంద్రియ అతీతమై ఉన్నటువంటి యొక్క ఆ స్థానానికి చేరుకోవాలి. అది కైవల్యధామం అన్నారు, అది మోక్షము అన్నారు, నిర్వాణం అన్నారు. అనేక పేర్లు దానికి పెట్టి పిలుస్తూ ఉన్న విధానం. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఈ సన్యాస మార్గములో ఎవరయ్యా ప్రయాణం చేసేది అని చెప్పనంటే ఎవరైతే గురువుని ఆశ్రయించి వాళ్ళ ద్వారా తాత్విక అంశాలను అధ్యయనం చేసి బ్రహ్మోపదేశాన్ని పొంది ఉంటారో అట్టివారు మాత్రమే నివృత్తి మార్గం వైపుకు తిరగటం అవుతుంది. కాబట్టి అంతా కూడా ఏదో గృహాన్ని వదిలి, భార్యను వదిలి, బిడ్డలను వదిలి సన్యాస బట్టలు కట్టుకుని ఎక్కడో చెట్టు కింద కూర్చొని అనే విషయం కాదు. ఇది సంసారంలో ఉంటూనే భార్య బిడ్డలు అందరూ ఉంటూనే ఆ ఉన్న విధానం నుంచే ఈ నివృత్తి మార్గం వైపుకి అతను శీలించి పోయే విధానం ఉంటుంది. ఇది చాలా కొంచెం కష్టసాధ్యమై ఉన్నప్పటికీ కూడా పట్టుదలగా ఆచరించాల్సి ఉంటుంది. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని పతంజలి చెప్పాడు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత
దానిని సత్కార అనగా ఇష్టపూర్వకంగా చేయాలి, నిరంతరం చేయాలి అని ప్రకారంగా పతంజలి చెప్తున్నటువంటి మాట. పరమాత్మ కూడా తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని చెప్పని చెప్తున్నటువంటి మాట. ఈ ప్రకారముగా మరి ఆ యొక్క నివృత్తి మార్గం వైపుకి ఎవరయ్యా ప్రయాణం చేసేది అని చెప్పనంటే, లోకంలో ఎవరు సంసారులుగా ఉన్నారో, సంసారమైనా బ్రహ్మచారైనా ఎవరైనా కానీ అందరికీ మార్గం ఒకటే. ఒకవేళ సన్యాసం పుచ్చుకున్నా కానీ వాళ్ళు కూడా ఈ మార్గంలో పోవాల్సిందే. ప్రత్యేకంగా అంటూ ఇంకేం మార్గాలు లేవేక, సన్యాసులకు ఒక మార్గము, బ్రహ్మచారులకు ఒక మార్గము, గృహస్థులకు ఒక మార్గం, మోక్షంలో పోవాలని చెప్పనంటే అనేది ఏమీ లేదు. ఇప్పుడు తిరుమల కొండకు పోయేవాళ్ళు, అటు మరి కాలినడకన పోయే వాళ్ళు ఉంటారు, అట్లనే బస్సులో పోయే వాళ్ళు ఉంటారు, విమానంలో రాకెట్లో ఇది హెలికాప్టర్లో పోయే వాళ్ళు ఉండవచ్చు. కానీ ఏ వాహనాల్లో పోయినప్పటికీ కూడా కొండ చేరుకోవడమే తప్ప గుడిలోకి పోవాలంటే, గుడి లోపలికి పోవాలంటే ఒకే ఒక్క మార్గం. కాబట్టి గృహస్థులైనా ఆ మార్గమే, బ్రహ్మచారులైనా ఆ మార్గమే, సన్యాసులైనా ఆ మార్గంలో పోయి స్వామిని చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రకారముగా మరి ఆ యొక్క చేరుకోవటానికి వివిధ సౌకర్యాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, వాహనాల ద్వారా చేరుకుంటూ ఉన్నారు. కానీ గుడి లోపలికి పోవాలంటే అందరూ కూడా ఒకే ఒక్క మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో అనేక మరి రకాలైనటువంటి యొక్క మార్గ విధ పోతున్నారు. గృహస్థులై ఉన్నారు, బ్రహ్మచారులుగా ఉన్నారు, సన్యాసులుగా ఉన్నారు, పరురాజులుగా ఉన్నారు, సత్తములుగా ఉన్నారు, పండితులుగా ఉన్నారు, సాధువులుగా, అనేక రకాలైనటువంటి యొక్క భావాలు కలిగి లోకంలో వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మోక్షము అనే విషయం చూసినట్లయితే అందరికీ ఒకే మార్గం అంతే. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఒకే మార్గం మనకి గీతలో చెప్పుకొస్తాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ, ఒకే ఒక్క మార్గం, ఏకహ ఇహ నివృత్తి మార్గము అని చెప్పాను. బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయనం, విషయములతో సంబంధం పడ్డటువంటి వాడు అనేక మార్గాలుగా ప్రయాణం చేసే విధానం ఉండదు. అనాత్మ వైపు అనేక మార్గాలుగా పోవచ్చు, ఆత్మ వద్దకు మాత్రం ఒకే మార్గం ద్వారా పోవాలి, అది నివృత్తి మార్గము అనే మాటగా చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ ప్రకారముగా నివృత్తి మార్గం వైపుకు పోయి సమస్త అనాత్మను దిగవడిసి అంతటిని కూడా యోగం ద్వారా తొలగింపజేసుకుని కేవలం యోగ సమాధి యందు ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటి ఆ స్థితిని సన్యాసము అన్నారు. సన్యాసేన అధిగచ్చతి అసక్త బుద్ధి సర్వత్ర జతాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. నైష్కర్మ్య సిద్ధి, ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందటం అని చెప్పనంటే సన్యాసేన, సన్యాసము చేతే పొందాల్సి ఉంటుందని చెప్పనంటే, ఎవరైతే మరి యొక్క ధ్యానములో ఉండి ఈ దేహేంద్రియ స్థూలదేహ సంబంధ గోళకాలు కానీ, సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలు కానీ మొత్తం కూడా జడమై పడిపోయినప్పుడే నీలో ఉన్నటువంటి స్వరూప స్థితి, ఆత్మస్థితి, బ్రాహ్మీ స్థితి అక్కడేమి లేవేక అనాత్మంతా మొత్తం కూడా జడమై పడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి ఆ విధానాన్ని కలిగి ఉన్న విధానములో చెప్పేటువంటి మాట మొదటి మంత్రం ఈ త్యాగభావాన్ని, పరిపూర్ణ భావాన్ని పొందింపజేస్తూ ఉన్న విధానం. కాబట్టి మరి లోకంలో మరి కొంతమంది చెప్పే విధానములో ఈశావాస్యం అనేటువంటి మంత్రం సన్యాసులకు చెప్పారు, కురవన్నేవేహ కర్మాణి అనేది గృహస్థులకు చెప్పారు. కాబట్టి గృహస్థులు అంతలేక ప్రయాణం చేయలేరు. కాబట్టి కర్మలను పట్టుకొని ఆ కర్మల ద్వారానే ఎగబాకి వాళ్ళు మోక్షానికి పోవాల్సి ఉంటుంది. వీళ్ళు సర్వసంగ పరిత్యాగులు కాబట్టి వీళ్ళకి ఇలాంటి సంసారం లేదు గనక వాళ్ళకి ఈ విధముగా పోవటం అవుతుంది అనేటువంటి విధానం లోకంలో సూచించి చెప్పినప్పటికీ కూడా అది వాస్తవం కాదు. వాస్తవ విధానం ఏంటని చెప్పనంటే, లోకంలో ప్రతి ప్రాణి సంసారిగానే లోకంలోకి వచ్చాడు. ఇది వివాహం చేసుకుంటే సంసారి అయ్యాడు, వివాహం చేసుకోకపోతే సంసారి కాదు, లేదా సన్యాసం తీసుకుంటే సంసారి కాదు, సన్యాసి అనేటువంటి యొక్క భావాలు లోక వ్యవహారంలో ఉన్నాయి. కానీ పారమార్థికంగా చూసినట్లయితే ప్రతి ప్రాణి సంసారియే. 20 తత్వాలతో చేరి 19 తత్వాలతో చేరి స్థూలదేహ, సూక్ష్మదేహ, కారణదేహాలతో సంబంధం పడి
అనాత్మతో సంబంధం పడి, అజ్ఞానముతో సంబంధం పడి, అనేక జన్మల యొక్క సంబంధముగా సంస్కారములతో సంబంధం పడి, మరి ఈ విధముగా గుణములు, రాజసిక సంబంధ గుణాలు, సాత్విక సంబంధ గుణాలు, తామసిక సంబంధ గుణాలు, దానినే దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు అన్నారు. కనుక ఈ దైవీ గుణాలు, ఆశ్రయం రెండు కూడా సూక్ష్మదేహం ద్వారా జీవుడు ఏమంటే ప్రయాణం చేసేటువంటివి మొత్తం కూడా సూక్ష్మదేహంలో ఉంటాయి. అనేక జన్మలుగా చేసిన కర్మలన్నీ కూడా సూక్ష్మదేహంలో ఉంటాయి. ఇంకా దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలుగా చెప్పేటువంటివి అవి కూడా మొత్తం సూక్ష్మదేహంలోనే ఉన్నాయి. ఎక్కడో ఆత్మలో ఉండేటువంటివిగా సూక్ష్మదేహమే మొత్తం పరివారం అంతా కూడా సూక్ష్మదేహమే. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ స్థూల దేహంలో ఉండవు, ఇవన్నీ కారణదేహంలో ఉండవు, ఇవన్నీ ఆత్మలో ఉండవు. ఈ మొత్తం కూడా సూక్ష్మదేహములో ఉంటాయి. కాబట్టి ఆ సూక్ష్మదేహము జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, అనేక జన్మలుగా చేసుకుని ఉన్నటువంటి సంచితాది కర్మలు, అంటే దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు, ఇవన్నీ మొత్తం కూడా ఒక పరివారముగా ఉన్నటువంటి విధానముగా జీవుడు సంసారి అని చెప్పని. అందువల్ల ఇదే వివాహం చేసుకుంటే సంసారం వచ్చి పడింది, ఈ వివాహం చేసుకోకపోతే సంసారం ఉండేది కాదు, సన్యాసం పుచ్చుకున్నా ఉన్న సంసారం ఎప్పుడో ఊడిపోతుంది అనేటువంటి యొక్క మాటలు లోక వ్యవహారంలో వాడుకుంటున్నారు. నువ్వు బ్రహ్మచారివైనా సంసారివే, వివాహం చేసుకున్నా సంసారివే, వివాహం చేసుకోకపోయినా సంసారివే, నువ్వు సన్యాసం పుచ్చుకున్నా సంసారివే. బయట ఉన్న సంసారం పోయింది తప్ప లోన సంసారకపోయింది. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క సంసారి జీవుడు ఆ సంసారంలో చేరి ఉన్నాడు. కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి యొక్క తాను సంస్కారం, పుణ్య సంస్కారం కలిగి గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రుడై, దైవానుగ్రహానికి పాత్రుడై మరి ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేయాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి నివృత్తి మార్గం అంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే అనాత్మతో పోరాటం, అజ్ఞానంతో పోరాటం, మా తమస్సుతో పోరాటం, సంస్కారాలతో పోరాటం, గుణాలతో పోరాటం, ఇది నివృత్తి మార్గంలో చేరి ఉన్నటువంటి కానుక మహా పోరాటము అన్నారు. ఆ పోరాటం చేయలేక అర్జునుడు అయ్యో నా వల్ల కాదు స్వామి అని చెప్పి అంటాడు కదా. వాయువు సుదుష్కరం, వాయువు నిగ్రహించడం ఎట్లా సాధ్యం కాదో అట్లా దీన్ని నిగ్రహించడం సాధ్యమయ్యే పని కాదని చెప్పని కూడా ఆయన చెప్తాడు. కాబట్టి ప్రకారముగా అనాత్మతో మరి ఆ యొక్క యుద్ధం ఆరంభం చేశాడు. సాధకుడే ఉన్నవాడు అనాత్మ యుద్ధం ఆరంభం చేశాడు. కనుక ఈ ప్రకారంగా తనలో చేరి ఉన్నటువంటి యొక్క ఈ సంసార సంబంధమై ఉన్నటువంటి, భవసాగరమై ఉన్నటువంటి, దుఃఖసాగరమై ఉన్నటువంటి జీవుణ్ణి అనేక కర్మల పాలు చేసేటువంటి అనాత్మ అయితే ఉన్నదో అనాత్మ నుంచి తాను బయటపడగలిగేటువంటి విధానముగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కనుక ఈ సంసారాన్ని దాటటము అని చెప్పనంటే దానికి ఒకటే చక్కటి నావ, అది సోహం భావేన పూజయేత్ అని చెప్పినట్లుగా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన విజయదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ. దేహమే దేవాలయముగా చేసుకుని ఆ దేహములో ఉన్నటువంటి యొక్క దేవదేవుడు ఆత్మనే పరమాత్మగా చేసుకొని సోహం భావేన పూజ. సోహం రోజు 21,600 సార్లుగా శ్వాస సోహం అనేటువంటి ఆ జపం చేస్తూ ఉంది. అజపనామ గాయత్రి అన్నారు. ఆ ప్రకారముగా ఉన్నట్టు సోహం అంటే ఏమిటి అర్థం? సోహం అంటే సహా ప్లస్ అహం. నిరంతరంగా మనకి యొక్క శ్వాస పరమార్థాన్ని బోధిస్తూ ఉన్నది. అయ్యా నువ్వు ఈ అనాత్మ నేనుగా భావించుకుంటూ ఉన్నావు, నువ్వు అనాత్మ కాదు, నువ్వు ఆత్మస్వరూపము అనే మాట ఈ శ్వాస ద్వారా మనకు తెలియబడుతుందన్నమాట. సహా ప్లస్ అహం. సహా అంటే ఈ విశ్వ జగత్తంతా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము బ్రహ్మము. సహా అంటే ఈ విశ్వ జగత్తంతా కూడా పరమాత్మ వ్యాపకమై ఉన్నాడు, సర్వాధిష్టానమై ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ భగవంతుడు నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మ రెండూ ఒకటే అని అర్థం. సహా ప్లస్ అహం. సహా అంటే ఆ పరమాత్మ, అహం అంటే నేను. లోన ఉన్నటువంటి ప్రత్యేగాత్మయే బయట ఉన్నటువంటి పరమాత్మ. ఈ ప్రకారంగా నిరంతరంగా మనకి శ్వాస ఆ భావన తెలియజేస్తూ ఉన్నది. అంతటా ఉన్నటువంటి యొక్క పరమాత్మయే నాలో ఉన్న ప్రత్యేగాత్మ. సోహం
అనే ప్రకారంగా మనకు ఆ యొక్క శ్వాస ద్వారా పరమాత్మ యొక్క భావన కలగజేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూప భావన తెలియజేసేటువంటి ఏ యొక్క శ్వాస ఉన్నదో ఆ శ్వాసనే మహాత్ములందరూ కూడా ఆశ్రయించటం జరిగింది. కనుక ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండే మనో సంబంధమై ఉన్న ఆలోచనలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. తిరిగి ఆ యొక్క మనస్సుతో పాటు అన్ని ఇంద్రియాలు కూడా అంతర్ముఖము చేసే పరిస్థితి అన్నమాట. ఎప్పుడైతే ఒక మనసు అనేది మాత్రమే అంతర్ముఖం అయ్యిందో సర్వేంద్రియములు కూడా ఇక ఆ వైపుకే ప్రయాణం చేస్తాయి. ఎందుకంటే మనస్సు ఏ వైపుకు పోతే ఇంద్రియాలు ఆ వైపుకే పోతాయి. ఆ మనసు అనేది బహిర్ముఖంగా పోయే విధానంగా ఉన్నది కాబట్టి దశేంద్రియములు కూడా బయటికి పోయే విధానంగానే ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మనసు అనేది ఇక బయటికి పోవడం మానేసి హంస యొక్క ఆశ్రయం ద్వారా ఇక లోనికి పోయే ప్రయాణం ఆరంభమైందో అయితే ఆ యొక్క అంతఃకరణము మనస్సుని విడిచిపెట్టి ఈ ఇంద్రియాలు ఉండలేవు. కాబట్టి ఇక ఇంద్రియములు కూడా మరి ఆ యొక్క మనస్సు యొక్క ఆశ్రయం ద్వారానే నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ ప్రకారముగా మరి ఈ యొక్క సర్వేంద్రియములు బ్రహ్మములో లీనం కావటము, మరి ఆ యొక్క యోగాగ్ని ద్వారా దాన్ని యోగాగ్ని అన్నారు. ఆత్మ సంయమ యోగాగ్నవు అన్నారు. అటు ఆత్మ సంయమ యోగాగ్ని ద్వారా మరి ఆ యొక్క సూక్ష్మదేహములో అనేక జన్మలుగా చేరి ఉన్న కర్మలను దగ్ధం చేయటం అవుతుంది అనేటువంటిది. అనేక జన్మలుగా వచ్చే సంస్కారాలు అనేక జన్మలకు అది కారకముగా ఉన్నాయి. ఆ సంస్కారాలే మళ్ళా జన్మలకు కారకమై ఉన్నాయి. అనేక జన్మలుగా వస్తూ ఉన్నాయి. అనేక జన్మలను మళ్ళా ప్రసాదించేవిగా ఉన్నాయి. కాబట్టి అట్టి ఆ కర్మను తీసివేసుకోవాలని చెప్పనే మాట చూసినట్లయితే అది పరమాత్మ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అన్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని ద్వారా కాలిసి వేసుకోవాలని చెప్పేసి అని అది యోగము ద్వారానే సాధ్యమవుతుంది. కనుక ఆత్మ సంయమ యోగాగ్నవు అని పరమాత్మ పదం వాడాడు. ఆత్మ సంయమనము అంటే ఆత్మ అంటే మనస్సును సంయమనం చేయాలి, మనస్సును ఆపాలి, సంకల్పాలకు పోకుండా ఆపాలి. అలాగ ఆపగలిగే విధానం ఒక హంస యొక్క ఆశ్రయం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి మరి అట్టి హంసను ఆశ్రయించి అందరూ కూడా ఈ సంసారం నుండి వాళ్ళు బయటపడ్డారు. ఋషులందరూ బయటపడ్డారు. అనేక మంది యోగులంతా బయటపడ్డారు. కనుక వాళ్ళు బ్రహ్మములో చేరిపోయారు. అహం బ్రహ్మాస్మి అన్నారు. కాబట్టి ప్రకారముగా అహం బ్రహ్మాస్మి అనే విధానముగా స్వరూప అనుభవం కలుగుతుంది. కాబట్టి మరి అందుచేత మరి చూసినట్లయితే మీరంతా గృహస్థులండి, మేమంతా సన్యాసులము, మాకు ఎలాంటి జంజాటం లేదు, మాకు భార్య బిడ్డ మంత వదిలిపెట్టి ఎడంగా వచ్చేసాము, మీరు కూడా రాగలిగితే రాండి, వదిలిపెట్టేసేసి మాలో చేరిపోండి అన్న విధానాలుగా మనకు లోకంలో కనబడుతూ ఉన్నాయి, వినపడుతూ ఉన్నాయి. అది ఆధ్యాత్మికం కాదు. కాబట్టి ఈ ప్రకారముగా పారమార్థికంగా చూసినట్లయితే లోకంలో ప్రతి ప్రాణి కూడా సంసారియే, సంసారముతోనే చేరి ఉన్నాడు. 25 తత్వాలతో చేరి ఉన్నాడు. స్థూలదేహ సంబంధం 25 తత్వాలు, సూక్ష్మదేహ సంబంధం 19 తత్వాలు. ఈ ప్రకారముగా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము వాటితో చేరి ఉండటము, అనేక జన్మల యొక్క సంబంధం సంస్కారాలతో చేరి ఉండటము, అనేక నానా రకాలైన గుణాలతో మొత్తం మిళితమై ఉండటము, ఈ యొక్క పరివారమంతా కూడా చేరి ఉన్నటువంటి ఆ జీవుడు, అవిద్యాబద్ధుడై ఉన్న జీవుడు వీటితోనే మిళితమై ఉన్నాడు. వీటి నుంచి ఎప్పుడూ కూడా తప్పుకొని పోయే అవకాశాలు లేవు. ఎక్కడికి పోయినా మొత్తం ఎంటాడుతూ ఉంటాయి. మీకు ఈ మాట చెప్పే కదా గీతలో వాక్యాన్ని అనుసరించి, వాయుహివ సుదుష్కరం స్వామి చెప్పిన మాట. ఎట్లయితే వాయువు వెంబటే గంధం పరుగులు చేస్తూ ఉంటుందో అట్లాగా ఈ జీవుడు వెంబటే తన యొక్క పరివారమగు అన్నీ కూడా తనతో పాటే ప్రయాణం చేసే విధానం ఉంటుంది. కాబట్టి సంసారిగానే లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, సంసారిగానే వచ్చి దేహంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. తిరిగి మరలా పుణ్యపాపాలను సంపాదించుకుని ఇలా సంసారిగానే పోతూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి ఆ సంసారము కలిగి ఉన్నటువంటి యొక్క తాను సన్యాస స్థాయికి ఎదగాల్సి ఉంటుంది. ఆ సన్యాస స్థితి రావాలని చెప్పనంటే అది కేవలం బాహ్యములో ఎవరో ఇస్తే వచ్చేది కాదు. తనకు తానుగా ప్రయత్నం ద్వారా దాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. దాన్ని సాధించుకోవటానికే మీకు భగవద్గీత అనే శాస్త్రం దానికోసముగానే ఉన్నది.
ఆ విషయాన్ని బోధించే విషయమే భగవద్గీత యొక్క సారాంశ విషయము. ఉపనిషత్తులన్నీ కూడా ఆ యొక్క విధానాన్ని గురించే బోధిస్తూ ఉన్నాయి. అందువల్ల ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాదులు ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏ యొక్క జీవుడు సంసారిగా ఉన్నాడు, వాడు సంసారం నుంచి బయటపడేసి అతనిని బ్రహ్మములో బ్రహ్మైక్య సిద్ధి పొందింపజేసే విధానముగా చేయటమే అన్ని శాస్త్రాల యొక్క ఆవశ్యకత. కాబట్టి ఈ ప్రకారముగా మొదటి మంత్రములో అలాంటి స్వరూప అనుభవాన్ని పొందమని చెప్పనే విధానముగా మరి ఆ సన్యాస స్థితిని, మోక్ష స్థితిని, బ్రాహ్మీ స్థితిని, కాబట్టి ఆ సన్యాసం అనే మాటకి గీతలో మంచి అర్థాలు స్వామి చెప్పుకొచ్చాడు, గమనించండి. ఏమి సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అంటాడు. తయోహో ఆ రెండింట్లలో కర్మ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే అని చెప్పి అన్నాడు. ఎందుకంటే మరి ఆ కర్మ సన్యాసం అంటే అది కేవలం బ్రాహ్మీ స్థితి. అలాంటి బ్రాహ్మీ స్థితి ప్రతి ఒక్కరికి పుట్టుకతో రాదు, అప్రయత్నంగా రాదు, అదేదో ఊడిపడేది కాదు. అది ఒక మహాత్ములు పొంది ఉన్నటువంటి స్థితి. అది రావాలని చెప్పి అన్నట్లయితే నువ్వు సాధన అవలంబించాల్సి ఉంటుంది. కాబట్టి మరి కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టము అంటాడు దాంట్లో. తయోహో అరుణిట్లలో కర్మ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగమే గొప్పదయ్యా అన్నాడు. ఎందువల్ల అంటామని చెప్పానంటే నువ్వు కర్మయోగాన్ని పట్టుకుంటే నువ్వు సన్యాసాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కర్మయోగం లేకుండా నువ్వు సన్యాసంలోకి పోయే అవకాశం లేదుగా. కర్మయోగాన్ని పట్టుకుంటే నువ్వు బ్రాహ్మీ అనుభవంలోకి పోతావు. కాబట్టి తయోహో ఆ రెండింటిలో కర్మ సన్యాసాత్తు సర్వోన్నతమే. అది ఎంతోమంది మహాత్ములు పొంది ఉన్న స్థితే. అది బ్రహ్మవేత్తలంతా దాంట్లో ఉన్నారు. అయితే అది నీకు మాత్రం అది శ్రేయస్సు కాదు. నీకు శ్రేయస్సు అనేది ఏంటంటే కర్మయోగమే నీ పాలిటకి శ్రేయస్సు. నువ్వు దీన్ని పట్టుకుంటే ఆ స్థితికి పోతావు. కాబట్టి తయోహో కర్మ సన్యాసాత్తు కర్మయోగ విశిష్యతే. కాబట్టి కర్మయోగమునందు ఉన్నటువంటి వాడు కర్మ సన్యాసాన్ని, మోక్ష స్థితిని పొందే విధానం ఉంటుంది. కాబట్టి సాధకుడవై ఉన్నటువంటి యొక్క నీకు కర్మయోగమే నీ యొక్క పాలిటికి నీకు మంచి శ్రేయోవరము అనేటువంటి విధానం. కాబట్టి ఈ ప్రకారముగా పారమార్థికముగా చూసినట్లయితే ప్రతి ఒక్కడూ సంసారియే, సాధన పరిపక్వతలో తానే సన్యాసి అయ్యే విధానం ఏర్పడుతుంది. కనుక ఈ దేహేంద్రియ సంఘాతంతో చేరి ఉన్నంతకాలం సంసారియే, వాటి నుంచి బయటపడి స్వరూప అనుభవాన్ని పొందిన విధానం ఉన్నటువంటి దాంట్లో సన్యాసం అవుతుంది. కాబట్టి నీవే సంసారివి, నీవే సన్యాసివి. అది కేవలం పారమార్థిక సంబంధ అంశములు. ఇది బయట ఏదో వివాహం చేసుకుంటే సంసారి అయిపోయాను, వివాహం చేసుకోకపోతే బ్రహ్మచారిగా ఉన్నాను, లేదా భార్య బిడ్డ వదిలిపెట్టేసే సన్యాసిని అయ్యాను, ఇవన్నీ కూడా లోక వ్యవహారంలోకి ఉత్త మాటలు చెప్పుకోవటానికి, ఏదో మానసిక సంతృప్తిని పొందడానికి పనికొచ్చే అంశములే తప్ప ఇది పారమార్థిక విధానం కాదు. కాబట్టి సంసారి, సన్యాసి రెండు నీలోనే ఉన్నటువంటి విధానం. దేహేంద్రియ సంఘాతముతో చేరి ఉన్నంతకాలం నువ్వు సన్యాసివి, సంసారివి. ఈ యోగ సమాధి యందు బ్రహ్మమును పొంది ఉన్న స్థితిని సన్యాసి అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ రెండింటి యొక్క అంశముల మీద ఈశావాసం ఇదం సర్వం జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీత మకృత కశ్యచిద్ధనం అనే సన్యాస విధానము. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేషతం సమాహ ఏవం తొయి నాణ్యతేతోస్తి నకర్మి లిప్యతే నరే. ఈ రెండు మంత్రాలు కూడా నీకు స్వరూప అనుభవము, వ్యావహారిక అనుభవాన్ని రెండు కూడా చెప్పుకొస్తున్న విధానం. కాబట్టి మనం దాన్ని గ్రహించుకుని ముందుకు పయనించాల్సి ఉంటుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.